37 మంది నక్సల్స్ లొంగుబాటు, వీరిలో 25 మంది మహిళలు, ఆజాద్ సహా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్, ఆయుధాలతో లొంగిపోయిన ఖమ్మం కమిటీ. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో లొంగుబాట్లు. అమ్మా, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండా? అందరికీ కలిపి 1.41 కోట్ల రివార్డ్ అందజేత. లొంగిపోయిన వారికి పునరావాసం, భద్రత, మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలి. మావోయిస్టులకు డీజీపీ పిలుపు. నేడో రేపో అగ్రనేతలు లొంగుబాటు. అంటే వీళ్ళ దగ్గర సమాచారం ఉంది శేఖర్, 100%. నేడో రేపో అగ్రనేతలు లొంగుబాటు. అంటే ఈ అగ్రనేతలు ఎవరు? తిరుపతి కావచ్చు, దేవ్జీ అని, అభయ అని పేర్లు పిలుస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా కంప్లీట్ పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం అందుతుంది. వాళ్ళను దొరకబట్టడంతోనే మీడియా ముందు పెట్టి సరెండర్ చెప్పారు పోలీసులు. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని లాగుతారు. వాడు చెప్తే పర్ఫెక్ట్గా చెప్తే ఏం కాదు, లేదంటే చిత్రహింసలు పెట్టైనా సమాచారాన్ని లాగుతారు. వాడు చెప్పకపోతే ఎన్కౌంటర్లో వేసేస్తారు. చెప్తే ఓకే, చెప్పకపోతే ఎన్కౌంటర్లో వేసేస్తారు. అంతే. ఇక లొంగిపోయిన నక్సల్స్తో డీజీపీ శివధర్ రెడ్డి ఇక ఎస్ఐబి చీఫ్ సుమతి ప్రెస్ మీట్ పెట్టారట. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో కాక వికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, ఇక అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, ఇక దండకారణ్య స్పెషల్ జోనల్ ఇక రాష్ట్ర కమిటీ సభ్యులు. సో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వేరే పేజ్లో ఉన్నారు. ఇలా మెజారిటీ వాళ్ళే ఉన్నారు. చూద్దామా 10 మరి మొత్తము. మరి నక్సలైట్లు అంటే ఏందో అర్థం కాదు, కానీ ఎక్కువ మంది ఇదే ఇక లొంగి ఆజాద్ మాట్లాడుతూ ఉన్నారట. ఇగో అంత పిన్న వయస్కులే అంట. చూడిగో, లొంగిపోయిన 37 మంది నక్సలైట్స్లో 25 మంది మహిళలే ఉండగా వీరిలో 22 మంది 20 నుంచి 25 ఏళ్ల లోపు మొత్తం ఆదివాసులు ఉన్నట్టున్నారు. వీరిలో చాలా మంది మావోయిస్టు పార్టీలో సప్లై, ప్రొటెక్షన్ గార్డు, టైలరింగ్ విధులు నిర్వహించారు. వీరిలో కొంత మందితో మాట్లాడినప్పుడు వచ్చిరాని తెలుగులో మాట్లాడారు. పార్టీ చెప్పిన పనిని తాము చేశామని, ఇప్పుడు భద్రతే ప్రశ్నార్థకంగా మారడంతో జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చామని చెప్పారు. ఈ ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఏమి చర్యలు తీసుకుంటారని ఎస్ఐబి ఐజీ సుమతిని ప్రశ్నించగా, ప్రతి అమ్మాయి బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. మా మధ్య విభేదాలు లేవంటున్నారు. ఆజాద్ ఏం మాట్లాడుతుండొచ్చు. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తమ మధ్య విభేదాలు లేవని లొంగిపోయిన మావోయిస్టులు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ అన్నారు. ఇక పార్టీకి చెప్పే లొంగిపోవడానికి వచ్చామని తెలిపారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవడమే మంచిదని, మిగతా వారు కూడా బయటకు రావాలని కోరారు. కాగా మారుతున్న పరిస్థితులు, పనిచేయలేని నిర్బంధం, అడుగడుగున పోలీసు క్యాంపుల మధ్య పార్టీ కోసం పనిచేయలేని పరిస్థితి ఏర్పడిందని మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమణ అన్నారు. ఇక అందుకే లొంగిపోతున్నట్లు చెప్పిరట. ఇక ఆయుధాలతో లొంగిపోతే డబుల్ బొనంజా. మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోతే వారికి డబుల్ బొనంజా ఆఫర్ను పోలీసులు ఇస్తున్నారు. వారిపై ఉన్న రివార్డ్తో పాటు ఆయుధానికి రేటును ఖరారు చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా మావోయిస్టులు స్వాధీనం చేసిన ప్రతి ఆయుధానికి ఒక ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. AK-47 రైఫిల్కు 4 లక్షలు, ఎస్ఎల్ఆర్కు 2 లక్షలు, 303 రైఫిల్కు 1 లక్ష ఇస్తున్నారు. శనివారం లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలను వారికి ఇచ్చే రివార్డును అదనంగా 13 లక్షలు డీజీపీ అందజేసిందంట. వీళ్ళు బొనాంజాలు ఈ ఆఫర్ల కోసం వీళ్ళు లొంగిపోరు. కానీ ఇది గమ్మత్తున్నది. ఇంకొకటి, హన్మకొండ జిల్లాలో హిడ్మా ఫ్లెక్సీ కలకలం. కామ్రేడ్ హిడ్మా అని రాసుకొచ్చిళ్ళు వేలేరు. ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు జోహార్లు తెలుపుతూ హన్మకొండ జిల్లా వేలేరు మండలం సోడాన్పల్లి గ్రామంలో ఫ్లెక్సీ వెలిసింది. గ్రామానికి చెందిన కొయ్యాడ సురేష్, మేక బుచ్చయ్య హిడ్మా మృతిపై సంతాపం తెలుపుతూ గ్రామ కూడలిలోని ఓ గోడకు హిడ్మా ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన పోలీసులు సురేష్, బుచ్చయ్యను అదుపులోకి తీసుకున్నారు. వారిపైన కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అజ్మీరా సురేష్ అంటే వాడిని చిత్రహింసలకు పెడతారు. నువ్వు ఎందుకు ఇచ్చినావు? సరే, మావోయిస్టు హిడ్మా పేద ప్రజల కోసం పనిచేసారు. వాళ్లకు ఆ భావజాలాలు ఉన్నాయో, మరి ఊర్లలో పేద ప్రజల కోసం ఆ పనిచేసిన బిడ్డగా ఆ అమరుడు అయింది కాబట్టి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు అమరులు అయితే మనం కూడా ఫ్లెక్సీలు పెట్టుకుంటాం. సంతాప దినాలు ఉంటాయి 11 రోజులు. ఆ కోణంలో ప్రేమగా పెట్టుకుంటాం. దాంట్లో తప్పేముందే? ఇప్పుడు మరి అట్లాంటి వీళ్ళ మీద పాటలే వాడుతురుగా కళాకారులు. మరి కళాకారుల పైన కూడా కేసులు పెడతారా? ఇప్పుడు కళాకారులు పాటలు పాడుతున్నారు. ఛత్తీస్గఢ్ పోయి చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ జీవన వైవిధ్యం ఎట్లా ఉంది, హిడ్మా తల్లి ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. హిడ్మా తల్లి పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం జాకెట్లు కూడా లేని పరిస్థితి.
ఇప్పుడు మధుప్రియ గంగ నెత్తురు వారుతున్నది కర్రే గుట్టల్లో నేల కొరుకుతున్నారు, అది వాసులు వారుతున్నదని అందరూ వాడుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు పాట పడితే వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెడతారా చెప్పాలి. ఇదేంది ఇప్పుడే అన్నాడుగా మా రేవంత్ రెడ్డి, మేము ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చినాం కవులకు కళాకారులు అంటే, సంతాపం ఫ్లెక్సీ పెట్టుకున్నందుకు కూడా పోయి కేసులు పెడితే వాడు ఎటు పోవాలి మరి? సోషల్ మీడియాలో మొత్తం వీళ్ళదే పెడుతున్నారు మరి మద్దతుగా. అంటే హిడ్మా ఫ్లెక్సీ పెట్టుకుంటే కేసు నమోదైంది అన్నాడు ఇప్పుడు, అంతేనా మీ ఉద్దేశం? మరి అదే హిడ్మా పేద ప్రజల కోసం పనిచేయకపోతే, హిడ్మా చనిపోయిన తర్వాత మొత్తం పక్కన ఉన్న గిరిజన గ్రామాలు కావచ్చు, ఆదివాసీ గ్రామాలు కావచ్చు, 10 కిలోమీటర్లు నడుచుకుంటూ అంత్యక్రియలకు ఎందుకు వెళ్తారా? ఎందుకు పోతారు? వాళ్ళ ఆవేశం చూసావా? నేను అంత్యక్రియలకు అందాలని ఒక్కొక్కరు ఉరుకుతా ఉన్నారు. ఇప్పుడు ప్రజల లీడరా లేదంటే ప్రజలకు లీడర్ కాదా? ప్రజల లీడర్ ఎవడైతాడు? ప్రజల కోసం మంచి చేస్తాడు, ప్రజల లీడర్ అవుతాడు. మరి హిడ్మా ఆ ఉద్దేశం కొద్దిగా ప్రజలకు మంచి చేస్తుండే కదా అక్కడ. అదే హిడ్మా లేకపోతే ఇదే ఆదివాసీ గూడాలని కథం పట్టించేసి ఇప్పుడే ఛత్తీస్గఢ్లో ఉన్న సుక్మా జిల్లాలో ఉన్న ఆదివాసీ సంపదను మొత్తం దోచేవాళ్ళు కదా మీరు. మరి ఫోటో పెట్టుకుంటే గింత దారుణమైంది. చాలా మంది స్టేటస్లు కూడా ఇట్లానే రాసి పెడతారు, కాకపోతే ఆయన ఏంటంటే కొద్దిగా అభిమానం పెంచుకొని ఫ్లెక్స్ పెట్టిండు అంతే. తప్పేముంది అంటున్నాం. సంపేసిళ్ళు, చిత్రహింసలు పెట్టిళ్ళు, సంపేసిళ్ళు, అయిపోయింది కదా కథ. ఫ్లెక్సీ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఫ్లెక్సీ పెడతారు, రేపు విగ్రహం ఇట్లా పెట్టదు. ఇక ఫ్లెక్సీ పెట్టినోడే ఇక మనము ఆ కేసు పెట్టినాం అనుకో, కేసు పెట్టి జైలుకు పంపిస్తే విగ్రహం ఎప్పుడు పెట్టాడు కదా. ఇక ఇదేమే ఇది ఇప్పుడు ఇక ఆయన ఎటు పోతున్నాం మనం? ఇబ్బందులకు గురి చేస్తారు. ఇక 3 డివిజన్ కమిటీలు కాలైనాయట. సిద్ధాంతపరమైన విభేదాల వల్లే లొంగిపోవాల్సిన పరిస్థితి మాత్రం ఉన్నదని చెప్తా ఉన్నారు. మొత్తం మీద 37 మంది ఆ లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. 37 మందిలో 25 మంది మహిళలు ఉన్నారా? ఇది గ్రేట్. మరి 25 మంది మహిళలు ఉన్నారు 37 మందిలో. సోషల్ మీడియాలో మహిళలు పెట్టింది కనబడదు, కానీ అందులో మాత్రం ఎక్కువ మహిళలే దీనికి అట్రాక్టివ్ అయినట్టు కనబడతా ఉన్నది. మరి మహిళలు 20 నుంచి 25 సంవత్సరాల లోపు మహిళలే ఎక్కువగా ఉన్నారు. మరి నిజంగానే ఎటువైపు వెళ్తుంది అన్నది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది.